హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిడిల్ క్లాస్కి రిచ్ పీపుల్స్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎదగలుగుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్లోనే ఎలా ఉండగలుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, రిచ్ పీపుల్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసి ఒక 1 CR ఉందనుకోండి, వాళ్ళు అసెట్స్ అనుకుని ఎక్స్పెన్సెస్ని పర్చేస్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి? ఫ్లాట్ ఒక 70 lakhs పెట్టి 60 to 70 lakhs పెట్టేసేసి ఫ్లాట్ కొంటారు. తర్వాత వచ్చేసి ఒక 20 lakhs వరకు పెట్టేసి కార్ కొంటారు. ఇంకా వచ్చేసి ఐఫోన్ కానీ ఇంకా ఎక్సెట్రా లగ్జరీ ఐటమ్స్ని తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు లగ్జరీగా కనపడడం కోసం ఇలా చేస్తారు. మేము రిచ్ అని చెప్పుకోవడం కోసం చేస్తారు. ఇవి ఫ్యూచర్లో వాటి యొక్క వాల్యూ తగ్గిపోయి ఉంటాయి. ఇది మనము తెలియకుండా అసెట్స్ అనుకుని ఎక్స్పెన్సెస్ని పర్చేస్ చేస్తాం. ఇంకోటి రిచ్ పీపుల్స్ వచ్చేసరికి వాళ్ళు నిజమైన అసెట్స్ని పర్చేస్ చేస్తారు. ఎలా పర్చేస్ చేస్తారు? ఒక 50 to 60 lakhs పెట్టేసేసి ల్యాండ్స్ కొంటారు. తర్వాత వచ్చేసి ఒక 10 to 15 lakhs లేదా 20 lakhs గోల్డ్ కొంటారు. ఒక 5 lakhs షేర్స్లో ఇన్వెస్ట్ చేయడము, మిగతా అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే అవి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈ రిటర్న్స్ వచ్చేసి ఎక్కువ రిటర్న్స్లో ఉంటే అది వచ్చేసి డిప్రిషియేషన్ వాల్యూలో ఉంటుంది, ఇదేమో ఇంక్రిమెంట్స్ వాల్యూలో ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు రిచ్గా ఎదుగుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్గా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతారు. ఇది మేజర్ డిఫరెన్స్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. జస్ట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.